పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. కవిత లేఖ రాసింది కేసీఆర్ కు. దాని మీద దానికి కూడా ఆమె స్పందిస్తూ కూడా కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి అనేటటువంటి కామెంట్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? జన్మదిన వేడుకలు, పిసిసి అధ్యక్షుడికి జన్మదిన శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల దగ్గర దాకా తీసుకెళ్తూ పార్టీ స్థానిక సంస్థల్లో గెలిచే విధంగా అటువంటి బలాన్ని ఇవ్వాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి గాంధీభవన్ వచ్చినాం. మీరు అడుగుతున్న రాజకీయ పరిస్థితుల్లో అది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కవిత గారు చెప్పినటువంటి దేవుడు కేసీఆర్ పక్కన దయాలున్నాయంటా ఉన్నారు. ఆ మాటకు కేటీఆర్ జవాబు చెప్పాలని, జవాబు చెప్పలేకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండు. కవిత గారు అడిగినటువంటి మాట దేవుడు దయాలకు సంబంధించి కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు రెస్పాండ్ కావాలని కోరుతా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనేటటువంటి కామెంట్ ముందు అది రియాక్ట్ అయినాక వీటన్నిటికీ జవాబు చెప్తాం. ఇది బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నమాట. ప్రధానంగా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయాలు ఎవరో కవిత స్పష్టం చేయాలి, ఆ తర్వాత కాంగ్రెస్ పైన విమర్శలు చేయాలి, వాటన్నిటికి కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.